ఏపీలో ఆక్వా పరిశ్రమలను రైతులను ఆదుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను సీఎం చంద్రబాబు కోరారు. రొయ్యల మేత తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల ధరలు విపరీతంగా పెరగడం ఆక్వా సాగుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది అని, ఇది ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అని తెలిపారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకొచ్చారు. రొయ్య మేత ధరలు భారీగా పెరిగిన కారణంగా ఉత్పత్తి వ్యయం 20% కంటే అధికమైందని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ హెచ్చుతగ్గుల నుంచి రంగానికి రక్షణ కల్పించాలని, ఇందుకోసం ఓ సంస్థాగత ఫ్రేమ్వర్క్ ను రూపొందించాలి అని కోరారు. 100 కోట్ల కార్పస్ ఫండ్ తో ఆంధ్రప్రదేశ్ ప్రాన్ ప్రొడ్యూసర్స్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసేందుకు ఎన్ఎఫ్డిబి ద్వారా నిధులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. అమెరికా అధ్యక్షుడి సుంకాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, ఇక రాష్ట్రంలోని 30 లక్షల మంది జీవనోపాధి దెబ్బతినే ప్రమాదం ఉంది అని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాకు ఎగుమతుల్లో సీ ఫుడ్ పై ఉన్న 30% కస్టమ్స్ సుంకాన్ని 0కు తగ్గించాలని లేదా దానికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. వస్తు సేవల పన్ను అమల్లోకి వచ్చినప్పటి నుంచి పొగాకు ఉత్పత్తులను అత్యధిక పన్ను స్లాబ్లో ఉంచడం వల్ల పొగాకు రైతులపై నేరుగా ప్రభావం పడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం వివరించారు. ఈ ఏడాది 230 మిలియన్ కేజీల ఉత్పత్తికి గాను కేవలం 34 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు జరిగాయని అన్నారు. తక్షణం పొగాకు రైతులను ఆదుకునేలా నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్లాన్ ను కేంద్రం నుంచి పూర్తి సహకారం అవసరమని కేంద్ర మంత్రికి సీఎం స్పష్టం చేశారు. ఆగస్టు 6-7 తేదీలో హార్టికల్చర్ హబ్ పనులు ప్రారంభిస్తున్నామని, ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్ర మంత్రి నిర్మలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. రాయలసీమ సమగ్ర ఉద్యానవన అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ను రిలయన్స్ సంస్థ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రికి చంద్రబాబు వివరించారు. ఈ ప్రతిష్టాత్మక సంస్థ ఏర్పాటులో తోడ్పాటు అందించాలని కోరారు. ఆగస్టు 3న రిలయన్స్ గ్రూప్ తో INA ఏర్పాటుపై MOU కుదుర్చుకున్నామని తెలియజేశారు. విద్యా బోధనతో పాటు ఏపీ అగ్రికల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ కు ఓ మేధో మదన కేంద్రంగా, ఆవిష్కరణలకు ఇంజిన్ గా ISA పనిచేస్తుంది అని సీఎం వివరించారు.